అధికార పార్టీలో అసంతృప్తి, పదవుల్లో ఉన్నవారు లేని వారిలో కూడా నైరాస్యం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఫలితంగా పథకాలపైన ప్రచారం చేయకుండా మౌనం. అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నదట. పదవుల్లో ఉన్నవాళ్ళు పదవుల్లో లేని వాళ్ళు సైతం నైరాశ్యంలో ఉన్నారట. ఈ జాబితాలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారట. అందుకే ప్రభుత్వం చేసిన పనులను పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయట్లేదట. అది కాదు పాయింట్, అక్కడ ఎవరి దుకాణం వాళ్ళది అయింది. పదవి రాగానే ఎట్లా సంపాదించాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టడంతో వాళ్ళు పార్టీ కోసం ఎవరు పనిచేస్తలేరు, సింపుల్ అంతే. ఇప్పుడు ఏమైపోయింది, ముఖ్యమంత్రి చుట్టూ ఒక కోటరీ ఒక మాఫియా లాగా ఉన్నారు. ఫహీం ఖురేషీలు, ఈయన ఆయన అందరు కలిసి అంత రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళు ఏంది, వాళ్ళ లైన్ ఏంది, ఎంతసేపు సంపాదన సంపాదన సంపాదన, భూమి భూమి భూమి. రెవెన్యూ మంత్రిది ఒక దుకాణం, ఆయనది ఒక దుకాణం, మంత్రులది ఒక దుకాణం, ముఖ్యమంత్రి లేయర్ ఒక దుకాణము, చుట్టూన్న మంత్రులది ఎవరిది వాళ్ళ దుకాణము, ఎమ్మెల్యేలది ఒక దుకాణము ఎవరిది వాళ్ళది, ఎమ్మెల్సీలది ఒకటి, ఇంకా మిగతా వాళ్ళది ఒకటి, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది ఒకటి. అందరు లైన్ ఏంటంటే ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటాడు, అమ్మవాడు అంత సంపాదిస్తుండు, నీ అమ్మయ్య పదవి వచ్చింది, ఈ పదవి ఇంకా 2 ఏళ్ళే ఉంటుంది, దున్ను, వీలైనంత వరకు దున్ను. ఇంకా పార్టీ నోటు పట్టించుకుంటాడు చెప్పండి. రేవంత్ రెడ్డి కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ ఎటనబోని ఎటన నాశనం కానీ మాకేం సంబంధం అని అనుకునే కాడు ఇప్పుడు పరిస్థితి. ఫెయిల్యూర్, టోటల్లీ అట్టర్ ఫెయిల్యూర్. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఒక చౌరస్తాలో నిలబడో లేకపోతే ఇంకే దగ్గర పోయి నా పరిపాలన ఎట్లుంది అనాలి. ఎట్లుంది అన్నప్పుడు నీ మీద పూలు పడతాయా, రాళ్ళు పడతాయా, చెప్పులు పడతాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమన్నా పడవచ్చు, పూలు అయితే పడాయి, అవకాశమే లేదు. సో ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కింది స్థాయిలో ఉన్న లీడర్లు పనిచేస్తలేరని ముఖ్యమంత్రి అన్నా మంత్రులు అన్నా తప్పవుతుంది అది. ఎందుకంటే మీరేం పని చేస్తున్నారు, మీరు పాలన గాలికి వదిలేసి మీరు బిజినెస్ల మీద వ్యాపారం మీద దోపిడీ మీద పడ్డ తర్వాత, భూముల మీద పడ్డ తర్వాత కిందనోడు కూడా అదే పని చేస్తాడు. అండ్ ఇంకొకటి ఇక్కడ కిందున్న వాళ్ళు ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదంటే, హార్డ్ కోర్ కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ల కేసీఆర్ పాలన మీద యుద్ధం చేసిన, పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్ల పనులు మాత్రం అయితలేవు. కానీ బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీలో అవుతున్నాయి. ఒక కేంద్ర మంత్రి చెప్తే పని అయిపోతుంది, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఇంకెవరో ఒక మంత్రిగా ఇంకెవరికి ఫోన్ చేస్తే పని అయిపోతుంది. వాళ్ళ పొద్దున్నేసే వాళ్ళు తిట్టుకుంటున్నారు కదండి, గట్లే ఉంటుంది రాజకీయం. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు లేవా పాపం వీళ్ళ దగ్గర. ఇప్పుడు కింది స్థాయి ఏమన్నా చిన్న భూమి పంచాయతో సరే ఒకరిదన్నా భూమి ఏదైనా డీల్ సెట్ చేస్తే ఈడో 4 పైసలు వస్తాయని ఈ పని చేసి పెట్టినంటే చేసి పెట్టరు. ఇప్పుడు మీరు పోండి తిరుపతి రెడ్డి ఇంటికి, ఒక ఫైల్ పట్టుకొని పోయేటప్పుడు ఫోన్ చేసామనుకో, ఈ ఫైల్ సార్ ఇది 500 ఎకరాలదంటే రండి రా అని నీకు రెడ్ కార్పెట్ ఉంటుంది లోపలికి. నువ్వు లోపలికి పోయి అన్ని గుంజుకుంటారు, నీ దగ్గర గుంజుకొని మెడలు పట్టి అవతల నూపుతారు. ఇక మళ్ళీ నీ గేట్ దగ్గర ఎంట్రీ ఉంటాడు. ఇక ఇది జరుగుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసే పనులేమో అయితలేవు, అడిగిన పనులు అయితలేవు, పైసలు ఉన్న వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు వీళ్ళ దగ్గర ఎక్కడి, 10 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళు కదా వీళ్ళు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు ఏంటంటే వాళ్ళ పనులు చేసి పెడుతున్నారు. ఇంకా వీళ్ళు పార్టీ కోసం పని చేయమంటే ఎందుకు చేస్తారు పార్టీ కోసం పని? రేవంత్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన రేవంత్ రెడ్డి టీంలో ఉన్న వాళ్ళు కూడా నువ్వు ఎటన నాశనంగా మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు ట్రూ, ఇది వాస్తవం. ఇది రేవంత్ రెడ్డి ఏమనుకుంటుందంటే 4 ఏళ్ళు అయిపోయి ఎలక్షన్ల నాటికి మళ్ళీ వాళ్ళకి మనిషి 5ో 10ో ఇచ్చేస్తే వాళ్ళే వచ్చి మన కోసం పనిచేస్తారు అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడు సినిమా ఒకేలా ఉండదు కదా. ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తీవ్రంగా శ్రమించి అధికారంలోకి తీసుకొస్తే తమ పదవులు ఇవ్వకపోతే ఇంకా ఎట్లా పనిచేయాలని అడుగుతున్నారు కొంతమంది. పదవులే కాదు పనులు కూడా చేస్తలేరు, అందుకోసం వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. మేము పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాం, ఇప్పుడు వచ్చిన వారికి పదవులు ఇచ్చారు, మాకు ఇచ్చారు, వారికి మాకు తేడా ఏముంది, పదవి ఇచ్చారు కానీ అధికారం లేదంటూ ఇలా అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారట.